హలో, దిస్ ఇస్ యువర్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఏంటి రోడ్డు మీద ఏం చేస్తుంది మేడం అనుకుంటున్నారా? మమ్మీ బర్త్డే అనమాట. అందుకని ఎగ్లెస్ కేక్ కోసం ముందు రోజు ఈవినింగ్ బయటికి అయితే వెళ్ళేసి వచ్చాను. అండ్ చదువుకుంటున్నాను అనుకోకండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మమ్మీకి నాకు ఆ రోజంతా మంచిగా కుక్ చేద్దాం అనిపించింది మమ్మీ కోసం. రోజు మమ్మీయే చేస్తుంది కదా అని. కానీ మనకి కుక్ చేయాలంటే మమ్మీ పక్కన నుండి చెప్తూ ఉండాలి. సో ఆ రోజు చెప్పడం కన్నా ముందే నోట్ చేసుకొని పెట్టుకుందాం, పొద్దున్న సర్ప్రైజ్ లాగా ఇద్దాం మమ్మీ టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు అనుకున్నాను. సో ఏం చేద్దాం అనుకున్నా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు స్వీట్ సేమియా పాయసం అండ్ రవ్వ దోశ మమ్మీకి ఇష్టమని, అండ్ దానిలోకి కోకోనట్ చట్నీ, ఈ మూడు అనుకొని ఈ మూడింటికి రెసిపీ అయితే తీసుకున్నాను. అండ్ నైట్ అరౌండ్ 11:50కి అలా లేచి ఆ కేక్ ఫ్రిడ్జ్లోంచి తీసి అక్కకి కాల్ చేసి కొంచెం దాన్ని ఫొటోస్ తీసుకొని కేక్ పట్టుకొని మమ్మీని లేపడానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము లేట్గా పడుకున్నాం, 11:15కి అలా పడుకున్నాం. నేను అప్పటికి ఇంకా నిద్రపోలేదు 12 దాకా. మమ్మీ అయితే పడుకుని పోయింది, లేపుతామని తెలియదు కదా అందుకని పడుకుని పోయింది. సో ఇప్పుడు వెళ్ళి లేపితే ఎక్కడ కొట్టిద్దో అనుకుంటూ, అయినా పర్లేదు కొడితే కొట్టింది అని చెప్పి రెడీ అయిపోయాం. నేను అక్క ఇద్దరిని తిడుతుంది అని చెప్పి అక్కకి లీవ్ ఎలాగో ఆ రోజు. సో ముందు వెళ్ళేసి లైట్ ఆన్ చేయగానే కొంచెం మెలకు వచ్చింది మమ్మీకి. ఏమైంది? కొంచెం ఉలికి పడలేస్తుంది అనమాట, కొంచెం లేపిన మొత్తానికి లేచింది, ఏం తిట్టలేదు. సో ఫస్ట్ ముక్క అక్కకైతే పెడుతుంది. కొంచెంసేపు వాళ్ళు ఏదో జోక్లు వేసుకున్నారు. నేనేమో కేక్ ముక్క నాకు ఇప్పుడు పెడుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా లేట్ ఎందుకని అక్కకు కాకపోతే నాకు పెట్టచ్చు ముక్క, నేను ఎదురుగా ఉన్నాను అని చెప్తుంటే మమ్మీ ఏమో నవ్వేసి ఇంకా నాకైతే కేక్ ముక్క పెట్టింది. చిన్న ముక్క నేను తుంచి పెడుతుంటే నేను ఎగ్ తిన్ను, కేక్లో ఎగ్ ఉంటుంది వద్దు అంటది. ఎగ్లెస్ కేక్ తెచ్చాను మమ్మీ నీకోసం అని చెప్పి కేక్ ముక్క అయితే పెట్టాను. అండ్ ఫస్ట్ ముక్క మనమే తినేసాం. అండ్ ఒక హ్యాపీ డ్యాన్స్. అది అయ్యాక మా జత్తిబాబు కూడా పెట్టేశాడు కేక్. ఇదంతా ఫార్మాలిటీకి ఒక్కొక్కసారి తింటాం. ముందు మా తాతని లేపాము, తాత లేచి రావడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఈలోపు మా మమ్మీ కేక్ పట్టుకొని అలా చూస్తుంటే ఏంటి మమ్మీ నిద్ర వస్తుందా అని అడుగుతున్నాను. నేను నిద్ర ఏం లేదు, లేచాను కదా అన్నది. అసలే లేట్గా పడుకున్నాను అని నన్నే తిడుతుందనమాట. ఈలోపు మా తాతయ్య వచ్చేసాడు. తాతయ్యకి కూడా ఒక ముక్క పెట్టేసి మమ్మీని ఒక ముక్క తినమంటే వాడికి సెకండ్ ముక్క ఇచ్చేసి మమ్మీ ముక్క కట్ చేసుకొని మమ్మీ కూడా ముక్క తింటుంది. నేనే ఆ బుక్ పెట్టా కింద, మొత్తం రెడ్ వెల్వెట్ కదా అదంతా కింద పడుతుంది అని తిడితే బుక్ తీసుకెళ్ళి దీని మీద పెట్టు ఏం పడదు అని చెప్పి పెట్టాను. అండ్ మన సెకండ్ ముక్క నోరంతా కుక్కేసింది, మొత్తం కింద కూడా పడింది. చూడండి ఫ్రెండ్స్, నోరంతా పూసింది అని చెప్తున్నాను. ఇంకా మనకి స్వీట్ ఎక్కువ తిన్నని చెప్పా కదా, కొంచెం వెగటేస్తుంది. సో మనం ఇంట్లో ఉన్న కార్న్ఫ్లేక్స్ తెచ్చుకొని కొంచెం నోరు మంచిగా చేసుకుంటున్నాను. వీళ్ళు కూడా అంతే కార్న్ఫ్లేక్స్ తెచ్చుకొని తింటున్నారు. అండ్ అమ్మ అక్క బావతో వీడియో కాల్ మాట్లాడుతుంది. అండ్ ఒక మంచి ఫోటో. పొద్దున్న లేచి చూసేసరికి వర్షం పడుతుంది. సో మమ్మీ అయితే గుడికి అయితే వెళ్ళలేదు. నేనైతే ఇంకా నన్ను హెడ్ బాత్ చేసేసి రమ్మంది. నేను వెళ్ళి హెడ్ బాత్ చేసేసి వచ్చాను. సో వర్షం పడుతుంది కదా. అండ్ నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను మమ్మీ బర్త్డేకి. కానీ చూసిన వాళ్ళందరూ నా నైట్ డ్రెస్ బాగుందని చెప్పారు. అది నైట్ డ్రెస్ కాదు ఫ్రెండ్స్, కార్డ్ సెట్. అండ్ మమ్మీ అయితే కూర్చొని పూజ అయితే చేసుకుంటుంది. ఇంకా మార్నింగ్ కూర్చొని మేము కాఫీ తాగుతుంటే మమ్మీ ఫోన్లో సీరియస్గా ఏంటో చేస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ అని అడిగితే బర్త్డే విషెస్కి రిప్లై ఇస్తున్నా, చాలా వచ్చినాయని చెప్తుంది. వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ కూర్చుంది చాలాసేపే. పూజ అయిపోయింది. యాక్చువల్గా దేవుడికి పెట్టడానికి మమ్మీయే సేమియా కూడా చేసేసింది. నేను చేసింది ఏంటి, ఓన్లీ రవ్వ దోశ. అది ఎలా చేశానో మీరు ఇప్పుడు చూద్దరు. కానీ ఏం చేస్తున్నానంటే నేను ఆనియన్ కట్ చేస్తున్నాను. అండ్ మమ్మీ కనపడినప్పుడల్లా మనం విష్ చేస్తామన్నమాట బర్త్డే రోజు. నాకు ఎందుకు అలా అలవాటు, లైక్ ఎవరిదైనా బర్త్డే నా పక్కన ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు కనపడిన ప్రతిసారి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటాను.
నాకు అలా ఇష్టం, సో వాళ్ళకు కూడా అలా నచ్చుతుంది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. మా మమ్మీ ఎన్నిసార్లు చెప్తావు అని కొంచెం చిరాకు పడింది నా మీద. సో మనకి వంట రాదు అని అందరూ అనుకుంటారు, కానీ నాకు వంట వచ్చు. కాకపోతే విషయం ఏంటంటే నేను రెగ్యులర్గా కుక్ చేయను కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. అండ్ నాకు వెజ్జీస్ కట్ చేయడం చాలా ఇష్టం. ఆనియన్ కాదు, మామూలుగా వెజ్జీస్ కట్ చేయడం చాలా ఇష్టం. సో ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి, కానీ ఒక్క ఆనియన్ కట్ చేసే లోపల కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ఫుల్గా. మమ్మీ చూసారా సేమియా ముందే చేసేసింది. ఆనియన్ కట్ చేయడం అయితే అయిపోయింది, చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అండ్ మనకి ఆఫీస్ టైం అయింది, సో మనం లాగిన్ అవ్వాలి. అందుకని ముందైతే సేమియా తినేద్దాం, కొంచెం బ్రేక్ తీసుకొని అప్పుడు దోశ వేయచ్చు అనుకొని ముందైతే సేమియా పాయసం ఇద్దరం తినేసాము. ఫస్ట్ మమ్మీకి పెట్టేసిన తర్వాత నేను తినేసాను. అండ్ నేను కాఫీ తాగుతూ మీటింగ్స్ అయితే అటెండ్ అయ్యాను. అండ్ కొంచెం వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ దోశ కోసం అన్నీ రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో మనం ఇప్పుడు రవ్వ దోశ చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం ఏం కావాలి, మైదా కావాలి, సుజీ అదే బొంబాయి రవ్వ కావాలి, రైస్ ఫ్లవర్ అంటే బియ్యం పిండి కూడా కావాలి. అలాగే మనం రెసిపీ బుక్లో అదే రాసుకున్నాం అనమాట. అండ్ నేను మమ్మీని రెసిపీ అడగకముందు చాలా వీడియోస్ చూశాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెజర్మెంట్స్ చెప్పారు ఆ మిక్చర్ రవ్వ దోశ పిండి రెడీ చేయడానికి. కానీ మమ్మీ అయితే అన్నీ 1:1 తీసుకుంటా అని చెప్పింది. సో నేనైతే ఫస్ట్ ఒక రైస్ ఫ్లవర్ ఒక కప్ వేసేసి నెక్స్ట్ మైదా ఒక కప్ వేస్తున్నాను. అండ్ లాస్ట్లో సుజీ కూడా తీసుకొని, సుజీ కూడా సేమ్ అంతే మెజర్మెంట్, సేమ్ 1 కప్ మెజర్మెంట్ తీసుకొని అది కూడా వేసేసాను అనమాట. అండ్ ఈ మిక్చర్ జనరల్గా మమ్మీ చేత్తోనే కలుపుతుంది. ఎందుకు, లైక్ లంప్స్ ఉండకుండా ఉండాలి, లైక్ మీరు చాలా పల్చగా చేస్తారు కదా, సో లంప్స్ ఏమి ఉండద్దు అని చెప్పి కలుపుతుంది. యాక్చువల్గా నేను ఆ మిక్చర్లో కొంచెం తీసి పక్కన పెట్టా, లైక్ ఎక్కువ వాటరీగా ఉండాలి కదా అని చెప్పి నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని చేత్తో అయితే కలుపుతున్నాను. బటర్ మిల్క్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసి చేస్తే ఇంకా బాగా వస్తుంది, పుల్లటి పెరుగు ఉంటే. కొంచెం పెరుగు కొంచెం వాటర్ వేసి, పెరుగు లేదంట సో నేను మొత్తం వాటర్తోనే చేశాను. అండ్ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టేసి హీట్ చేయాలి. ఎంతసేపు హీట్ చేయాలి, వాటర్ ఇట్లా బాల్స్ లాగా ఫామ్ అయ్యి డ్యాన్స్ చేయాలన్నమాట ప్యాన్ మీద, అప్పుడు దాకా చేయాలి. అండ్ మమ్మీ చట్నీ కూడా రెడీ చేస్తుంది. సో నేను రాసుకున్న లిస్ట్లో చట్నీ మమ్మీ చేసింది, సేమియా పాయసం మమ్మీ చేస్తుంది, నేను ఓన్లీ రవ్వ దోశ వేశాను. సో ప్యాన్ హీట్ అయ్యిందని ఎలా తెలుస్తుందో చెప్పా కదా. ఆ తర్వాత మీరు కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్ ఉన్నాయి కదా అది వేసేసి, అండ్ దెన్ మీ బ్యాటర్ని ఇట్లా ప్యాన్ మీద వేసుకోవాలి. లైక్ అది చాలా లైట్ కన్సిస్టెన్సీ ఉంటుంది, సో ఊరికనే స్ప్రెడ్ అయిపోతుంది. వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్, ఇంకొంచెం ఆనియన్ కావాలంటే ఆనియన్ వేసుకొని దోశ మంచి క్రిస్పీ అయ్యేదాకా ఉంచాలన్నమాట. సో ఇది నెక్స్ట్ దోశ. ఐ డోంట్ నో ఫస్ట్ దోశ ఎందుకు తీయలేదు లాస్ట్ వరకు అని. ఇది నెక్స్ట్ దోశ, ఇది కూడా సేమ్ ఆనియన్ వేసుకొని తర్వాత బ్యాటర్ వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని అది మంచి క్రిస్పీగా అయ్యేదాకా ఉంచాలి. చూడండి దోశ ఎంత బాగుందో, లైక్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి అండ్ ప్యాన్కి అతుక్కోకుండా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇది తీసుకెళ్ళి తాతకైతే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వేసిన దోశ మమ్మీ కోసం. ఈ దోశ మమ్మీకి చట్నీ కూడా వేసేసి మమ్మీకి తీసుకెళ్ళి ఇచ్చి ఎలా ఉందో అడుగుదామని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. మనం చేసిన ఓన్లీ థింగ్ మమ్మీ కోసం ఇవాళ. సో మమ్మీ అయితే నోట్లో పెట్టుకోగానే బాగుంది అని చెప్పింది. నేను నమ్మలేదు, ఎందుకంటే పెట్టుకోగానే టేస్ట్ ఎలా తెలుస్తుంది. సో మళ్ళీ ఒక 2 minutes ఆగి మమ్మీ ఇప్పుడు నిజం చెప్పి ఎలా ఉంది అంటే షీఈ్ లైక్ బాగుంది, కావాలంటే నువ్వు తిని చూడు అని చెప్పి నాకు పెట్టింది. అండ్ నిజంగానే బాగుంది, ఐఎమ్ సో మచ్ సాటిస్ఫైడ్. అండ్ జనరల్గా మా డాడీ దోశ వేస్తూనే దోశ కూడా తింటాడు. సో నాకు అది అలా అలవాటు అనమాట, నేను కూడా వేస్తూనే తింటాను.
అంటే బయట వాళ్ళు ఎవరు లేకపోతే. సో నెక్స్ట్ దోశ కూడా మమ్మీకి అయితే రెడీ చేసేసాను. అండ్ మీరు చూస్తే ఆ గిన్నెలో ఇంకా బ్యాటర్ లేదు, అంటే మనం కరెక్ట్గా కలిపామన్నమాట. మిక్చర్ కరెక్ట్గా సరిపోయింది, ఏమీ వేస్ట్ అవ్వలేదు. అండ్ అది నా లాస్ట్ దోశ. నేను కూడా 2 దోసెస్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని హ్యాపీనెస్, ఏం వేస్ట్ చేయలేదని చెప్పి. ఈలోపు స్వాతత్త అయితే వచ్చింది. స్వాతత్త స్వీట్స్ తీసుకొని వచ్చింది. సో అందరం స్వీట్స్ అయితే తినేసాం. మమ్మీ ఏమో అంత స్వీట్ నేను తిన్ను, నాకు వద్దు అని చెప్తుంటే మాకు అవుతుగాడిది అసలు వింటాడా వినడు కదా. సో వాడేమో వీడియో తీయొద్దని కాల్ చేస్తుంటే నేను కావాలని వాడిని వీడియో తీశాను. అండ్ ఇది ఆఫ్టర్నూన్కి కూడా మమ్మీయే ప్రిపేర్ చేసింది, ఎందుకంటే మనం వర్కింగ్. కానీ కర్రీ అయితే సూపర్, నాకైతే భలే నచ్చింది. అచ్చం చికెన్ ఫ్లేవర్ అనిపించింది. పచ్చిమిరపకాయ పచ్చడి, వేడి అన్నం అండ్ పొటాటో ఫ్రై, ఇది మమ్మీ వేరేగా చేస్తుంది. అండ్ మా ఇద్దరి మీ టైం అంటే మేమిద్దరం కలిసి సిరీస్ చూడటం నైట్. సో ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేసేసి ఇంకంతే. గుడ్ నైట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా.